ఈరోజు వీడియోలో వామాకు మనకి సాధారణంగా అన్ని చోట్ల దొరుకుతుంది, చాలా సులువుగా దొరికేది. దీంతో ఎలాగ చట్నీ చేసుకోవచ్చు అనేది చూద్దాము. వామాకు అనేది జీర్ణశక్తిని పెంచుతుంది, జీర్ణానికి తోడ్పడుతుంది. ఎలా చేయాలనే చూసుకుందాము. దీనికోసం నేను ఇలా వామాకు సిద్ధం చేసి పెట్టుకున్నాను. 2 సార్లు ఇలాగ దోసెల నిండా తీసుకుంటే 2 సార్లు వచ్చేంత బాగా ఎక్కువ ఆకు తీసుకున్నాను. ఇది మనకి వీలైనంత చిన్న చిన్న లేత కొమ్మలు ఆకుల కింద ఉంటాయి కదా, అవి వాటితో పాటు కోసుకుంటే కనుక మనకి వాసన అనేది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను కుదిరినంత ఈ ఆకు కొమ్మలతో సహా కోసి పెట్టుకున్నాను. ఇలాగా కడిగి రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత వీటిని సన్నగా తరగాలి, తురుములాగా తరగాలి. అప్పుడు మనకి లోపల వరకు అంతా ఉడికి వేగి టేస్ట్ అనేది బాగుంటుంది, పచ్చివాసన లేకుండా. ఇలాగంతా తరిగి పెట్టుకున్నాను. తర్వాత ఒక గోలీ అంత చింతపండుని ఒక 10 నిమిషాలు ఇలాగా నీళ్ళలో నానబెట్టుకున్నాను. తర్వాత స్టెప్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకుని బాండ్లీ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను. దీనికి కాస్త నూనె జిడ్డు ఎక్కువ ఉంటే బాగుంటుంది ఆకు, లేదంటే డ్రైగా అనిపిస్తుంది మనకి. నూనె కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 3 టేబుల్ స్పూన్ల పచ్చిమినప్పప్పు. దీనికి మినప్పప్పు ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది, లేదంటే వామం ఆకు ఘాటుగా అనిపిస్తుంది మనకి, అది వేరే ఫ్లేవర్స్ అంతా డామినేట్ చేసేస్తుంది. అందుకని ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకుని అన్నీ కలిపి వేయించుకుందాము. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత ఒక 12 గుంటూరు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇవి చిన్న ముక్కలు చేసుకుని వేసుకున్నాను. ఇది కారం కూడా వాము ఆకు ఘాటుకి కారం తగిలితే బాగుంటుంది, అందుకని ఇవి కారం వేసుకున్నాను ఇంత. అవి కూడా కాస్త వేగిన తర్వాత 1/2 స్పూన్ ఇంగువ, 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఒక్కసారి అలాగ ఒక 10 సెకండ్లు అలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని తీసి పక్కన పెట్టుకుందాం. ఇవి కాస్త చల్లబడుతూ ఉంటాయి. ఇప్పుడు అదే బాండ్లీలో ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మనం తరిగి పెట్టుకున్న ఆకు దీంట్లో వేసుకుని వీటిని కూడా మగ్గించుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు, 3-4 నిమిషాలు వీటిని మగ్గనిద్దాం. ఒక 3-4 నిమిషాల తర్వాత తీసి చూస్తున్నాను. ఆకు ఉడికింది, కాకపోతే ఇంకా కాస్త నీరు అంతా ఆవిరి కారు ఉంటుంది కదా, ఆ నీరంతా ఆవిరైపోయేదాకా మూత తీసి పెట్టుకొని వేయించుకుందాం. మొత్తం నీళ్ళంతా ఆవిరైపోయింది. ఇప్పుడు ఈ ఆకు రెడీగా ఉంది మనం వాడుకోవడానికి. కాస్త చల్లబరుచుతాం వాటిని. ఇంతలోపల మనకి చల్లపడిన పోపుని మనం మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకుందాము. మెత్తగా చేసే ముందు కొద్దిగా 1 నుంచి 1.5 స్పూన్ బెల్లం వేసుకుందాం. అప్పుడు మనకి టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఇలాగైతే మనకి ఇడ్లీ, దోశ వాటిని నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది బెల్లం వేయటం వల్ల. మొత్తాన్ని కలిపి ఒక 3/4 స్పూన్ అంత ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. చూడండి ఇలాగా మెత్తగా అయింది. ఇప్పుడు ఆకు దీంట్లో వేసేసుకుందాము. వేసుకునే ముందు కాస్త చింతపండు నలిపి అది మొత్తం వేసేసుకున్నాను రసం. ఇప్పుడు ఆకు వేసుకుందాం. ఆకు వేసుకుని అక్కడక్కడ ఆకు మనకి పంటి కింద తగిలేట్టుగా కాస్త అక్కడక్కడ మనం గ్రైండ్ చేసుకుందాం. ఇలాగా చూడండి చట్నీ సిద్ధమైనట్టే. ఇదంతా నేను ఒక పాత్రలోకి తీసుకుంటాను. మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత సులువుగా చేసుకోవచ్చా, మనకి ఎక్కడంటే అక్కడ కనిపించేస్తూ ఉంటుంది వామాకు, నాకు తెలిసైతే. చూడండి, ఒక్కసారి తప్పకుండా చేసి చూడండి. చేసి చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి ఓహోయ్ కుకింగ్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పటిదాకా చేసుకోని వాళ్ళు. ఇంకొక వీడియోతో కలుస్తాను. నమస్తే.